హాయ్ అండి, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మీకు పొడవు ఎక్కువ ఉందండి. ఈ ఫ్యాంట్కి పొడవు ఎక్కువ, కిస్తా కూడా చాలా ఎక్కువ, కానీ మనిషి మాత్రం సన్నం అనమాట. ఇలాంటి ఫ్యాంటు ఎలా కట్ చేయాలనేది మీకు వివరంగా తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేద్దాము. ఇతనికి పొట్టేం లేదండి, సాదాగానే ఉంటాడు కాబట్టి మనం పైన స్ట్రైట్ లైనే కొట్టుకుంటున్నాము. ఇప్పుడు పైన ఒక అంగుళం బెల్ట్ వదిలేసి పొడవు గుర్తు పెట్టుకుంటున్నాను. హెవీ పొడవు అనమాట, చాలా హైట్ ఉంటాడు. 44.5 పొడవు, కింద ఒక అంగుళంన్నర మనం కింద బాటం పట్టీకి కలుపుకుంటే 46 పెడుతున్నాను. తను మనిషి పొడవుగా ఉంటాడు. దానికి తగ్గట్టు పొట్ట పైకి ప్యాంటు కడతాడండి. దానివల్ల కిస్తా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, 30 కిస్తా అనమాట. ఈ మనిషికి ఉన్న కొలతలకి అంత కిస్తా ఉండకూడదు లెక్క ప్రకారం. ఇతను ఏంటంటే పొట్ట పైకి కడతాడు కాబట్టి ప్యాంటుని కిస్తా ఎక్కువ వస్తుంది. అంటే 30 కిస్తా ఉందన్నమాట. 30 కిస్తా అంటే మనము 3 అంగుళాలు తీసేస్తే 27. ఓకే, 27 అంటే 13.5. 27 అంటే 12.5. ఒక పాతి తగ్గించుకున్నాం. 12 పాతి కంటే ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లో కూడా కిందకి కిస్తా పెట్టకూడదని నేను ఎన్నో వీడియోల్లో చెప్పాను అనమాట. ఎందుకంటే ఆ విధంగా పెట్టడం వల్ల ఏదైనా బండి ఎక్కేటప్పుడు కానీ కూర్చునేటప్పుడు కానీ పట్టుకునే అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసరికి అండి 28.5 తొడ లూజ్ అనమాట. 28.5 తొడ లూజ్ అంటే మనం ఇక్కడ వరకు ఇది వచ్చేసరికి డబల మీద 28.5 ఉందండి. పన్నా కరెక్ట్గా 28.5 ఉంది కాబట్టి మనం ఈ చివరి వరకు కనుక గుర్తుపెట్టుకొని కనుక తీసుకుంటే మనం దీనికి కిస్తా దగ్గర జాయింట్ వేసుకునే పని లేకుండా, తొడ దగ్గర జాయింట్ వేసుకునే పని లేకుండా సరిపోతుంది అనమాట. 44.5 పొడవు అంటే 22.5 మోకాల దగ్గరికి. ఓకే, ఇక్కడ కూడా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 అంగుళాలు వచ్చేసరికి జిప్పు పట్టీ కింద గుర్తుపెట్టుకుంటున్నాను. చూడండి 36 అన్నమాట నడుము. ఓకే, ఈ విధంగా గీసుకుందాం. ఇప్పుడు 28.5 ఇక్కడ తొడ దగ్గర లూజ్ కాబట్టి ఓకే, అప్పుడు 2.5 తీసేస్తే 26 అంటే ఆ 2.5 బ్యాక్ పార్ట్ కింద 2.5 తీసేస్తున్నాను. 26 అంటే 13 రోజులు 26 కదా, 13 ఓ 30 ఖర్చు 13.5. ఓకే, 6.5 పాయింట్ అంటే 13.5 అయింది. 6.5 అంటే 6.5 పాయింట్ 13.5. ఓకే, ఇక్కడ కూడా అలాగే 13.5, ఇక్కడ 6.5 పాయింట్ గుర్తుపెట్టుకుంటున్నాం. ఇక్కడ మోకాల దగ్గర వచ్చేసరికి 22 అండి. 22 అంటే 11 అంటే 5.5లో ఒక పాయింట్ తీసేసి 5.5 పాయింట్ సెంటర్కి, ఇక్కడ 11కి ఒక పాయింట్ తగ్గించుకుంటే సరిపోద్ది అనమాట. ఓకే, ఇక్కడ బాటం వచ్చేసరికి 17.5. ఇప్పుడు ముందు 13.5 గుర్తు పెట్టుకుంటున్నాము. అంటే 6.5 పాయింట్. ఓకే, 17.5 అంటే 8.5 అంటే 17.5, 4.5 అంటే 8.5, 4.5 పాయింట్ అంటే 17.5 అంటే 4.5 పాయింట్ అంటే 4.5 పెట్టుకుంటే సరిపోయిద్ది. ఇక్కడ 8.5 అంటే 17.5 కదా, 8.5 పాయింట్ పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, ఇవి కొలతలు అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇతనికి పైన ఫిల్ట్లు ఉన్నాయి. ఓకే, ఆ ఫిల్ట్ల గురించి ఇప్పుడు మనం ఇక్కడ 13.5 కదా, ఇక్కడ కూడా మనం 13.5 గుర్తుపెట్టుకొని 6.5 పాయింట్ ఈ సెంటర్ గుర్తుపెట్టుకొని ఫిల్ట్లు ఉంటాయి కదా, 4 9 36, ఒక పార్ట్ వచ్చేసరికి 9 అంటే మనం ఒక రంగులను తగ్గించుకొని 8.5 పెట్టుకోవాలండి. అసలు 8.5 అంటే 9.5 ఏం ఖర్చు, 10.5 ఒక ఫిల్టు,
11.5 2 ఫీట్లు అనమాట. ఓకే, ఇక్కడికి సరిపోయిద్ది అప్పుడు. ఓకే, చూడండి ఇక్కడ క్రాస్ స్కేల్ పెట్టుకొని గీసుకుంటున్నా. ఓకే, చూడండి ఇక్కడ మనం 2.5 పెట్టుకుందాం సైడ్ పాకెట్ గురించి. ఇక్కడ వచ్చేసరికి 7.5 పెట్టుకుందాం. ఓకే, చూడండి ఇదిగోండి ఇక్కడ సైడ్ పాకెట్ గురించి ఈ పీలికలు తీస్తున్నాను. ఈ లోపల వైపుకి పాకెట్కి లోపల వైపుకి పోతాయి అన్నమాట. పాకెట్ గుర్తునేటప్పుడు ఈ ముక్కల్ని లోపల వైపు వేసుకుంటాం. దీంట్లో మనము బ్యాక్ పాకెట్ గురించి కానీ లేకపోతే బెల్ట్ పాకెట్ గురించి కానీ ముక్కలు తీసుకుందాం. ఎందుకంటే ఒకదానికి వస్తే ఇంకా రెండో దానికి రావు కాబట్టి చూడండి ఈ బెల్ట్ పాకెట్కి తీసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనము బ్యాక్ పాకెట్కి ముక్కలుగా యూజ్ చేసుకుందాం. 7.5 పెట్టుకొని తీసుకుంటున్నా. చూడండి ఇక్కడ జిప్పు గురించి ఇక్కడ నేను 8 అంగుళాలు పెట్టుకుంటున్నాను అన్నమాట. పొడవు ఎక్కువ ఉంది కాబట్టి 8 టాప్ అనమాట. 8 కంటే ఎక్కువ పెట్టుకోవాలి కాదు, జిప్పులు కూడా రావు. 8 అంతే వచ్చేది. ఇది సెంటర్ ఘాట్ అండి. ఇక్కడ సైడ్ పాకెట్కి ఈ సెంటర్ ఘాట్కి వచ్చేసరికి ఫస్ట్ ఫీట్ వచ్చింది, రెండో ఫీట్ వచ్చేసరికి ఇక్కడ గుర్తు పెట్టుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఈ పై పార్ట్ని అటు వేసుకొని ఓకే దాన్ని మనము కట్ చేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చింది. ఓకే, చూడండి
ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసాం కదా, ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్కి ఈ పార్ట్ని ఇటు తిప్పుకొని మనం బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాం. చూడండి, ఇదిగోండి. ఈ క్లాత్ మీద మనము ఫ్రంట్ పార్ట్ని వేసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్కి ఇక్కడ మనం 2.5 వదిలి పెట్టుకున్నాం కదా, ఆ 2.5 ఇక్కడ గుర్తు పెడుతున్నాను. ఓకే, ఇక్కడ పాదకు 2 పెట్టుకోవాలండి. ఈ బాటం దగ్గర వచ్చేసరికి అంగుళంన్నర పెట్టుకుంటే సరిపోద్ది. చూడండి, ఇక్కడ ఈ క్రాస్ స్కేల్ పెట్టుకొని ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం కిస్తా గురించి ఎక్కువ కిస్తా ఉంది కాబట్టి ఇటు పైన 2.5 పెట్టుకొని 2.5 వరకు పెట్టుకోవాలి. 2.5 పెట్టుకొని తీసుకుంటున్నాను. బ్యాక్ పెంచుకుంటున్నాను అన్నమాట. ఓకే, బ్యాకు కొద్దిగా ఎక్కువ పెంచుకుంటున్నాను. కిందకి దించకుండా బ్యాకే పెంచుకున్నాం అనుకోండి బాగుంటుంది. కిందకి కన్నా దించామంటే పట్టుకుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం ఒక అరంగుళం తగ్గించి ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా, 9 కదా, ఒక పార్ట్ వచ్చేసరికి 36 అంటే ఒక అరంగుళం, ఆ అరంగుళం ఇక్కడ కలుపుకున్నాము 9.5. ఓకే, 10 అంగుళాలు వచ్చి ఒక అరంగుళం వచ్చేసరికి ఏమో బ్యాక్ డాట్ గురించి అనమాట. ఇప్పుడు 10 కదా, 11.5 వరకు ఖర్చు. ఓకే, ఇక్కడ 9.5లో నుంచి సగం తీసేస్తే 4.30 కాడికి డాట్ గురించి గుర్తుపెట్టుకుందాం. ఓకే, ఇక్కడ సీట్ వచ్చేసరికి 40 అంగుళాలండి. 36 నడుము, 40 అంగుళాల సీట్ అనమాట. 40 అంటే 14 40 అండి. ఒక 25 ఎక్కువ పెట్టుకుంటున్నానండి. 41 వరకు పెట్టుకోవచ్చు. తనకి కొంచెం సీటు టైట్గా ఉందంట, ఆ మాట చెప్పాడని చెప్పి. ఓకే, చూడండి, ఇట్లా గీసుకున్నా. ఓకే, చూడండి, దీంట్లో కలిపేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనము ఈ మైకులు డిస్టర్బెన్స్ అండి, ఒక్కోసారి మైండ్ ఖరాబ్ అయిపోద్ది అయ్యింటే. అటు మళ్ళీ అనమాట, మనం కటింగ్ చేసుకునేటప్పుడు డిస్టర్బ్ చేస్తుంటారు బజార్ని పోత బళ్ళల్లో మైకులు. తప్పదు కదా పబ్లిక్లో ఉన్నప్పుడు. ఓకే, చూడండి, ఇప్పుడు మనము ఇస్తా కొలుచుకుందాం ఎంత అవుతుందో. 13, మళ్ళీ ఒక అంగుళం కలుపుకుందాం. బెల్ట్కి, బ్యాక్ బెల్ట్కి 14 అయింది. 14 ఇదిగోండి, చూడండి, ఇదిగోండి 29.5 అంటే 30. మనం మొత్తం రౌండ్ కుట్టుకున్న తర్వాత మనకి కొంచెం వచ్చింది కూడా, కాకపోతే కొంచెం బ్యాక్ ఇంకొంచెం పైకన కట్ చేసుకున్నామంటే ఆ పార్ట్కి సరిపోయింది. 30 అంగుళాలు వచ్చింది అనమాట. ఓకే,
చూడండి, నుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలి. గుంటగా కట్ చేయకూడదండి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓకే. ఫ్రంట్ బ్యాక్లు కూడా కటింగ్ అయినాయండి. చూడండి, ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఇక్కడ గుర్తు పెట్టుకుంటున్నాను. ఈ సైడ్ తిప్పుకొని మనము సీటు గుర్తు పెట్టుకొని, ఇదిగోండి 10 కాడికి పెట్టుకుంటున్నాను. పెట్టుకొని ముందు ఈ చిన్న స్కేల్ పెట్టుకొని ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా గీసుకున్నాం అనుకో, ఇదే గీతలో మనం కుట్టేసుకుంటే అప్పుడు కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనము దీంట్లో బెల్ట్కి తీసుకుందామండి. ముందు చూడండి, దీంట్లో బెల్ట్ తీసుకొని మనము ప్యాకెట్స్కి అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలనప్పుడు ప్యాకెట్స్ చాలనప్పుడు మనము ప్యాకెటింగ్ క్లాత్, జేబులకి ప్యాకెటింగ్ క్లాత్ వేసుకోవాలన్నమాట. ముందు బెల్ట్ తీసుకుంటున్నానండి. చూడండి, 4 అంగుళాలు గుర్తు పెట్టుకుంటున్నాను. 4 అంగుళాలు తీసుకుంటే బెల్ట్కి సరిపోద్ది. 4 అంగుళాల కాడికి పై పొరకే తీసుకుంటున్నాను చూడండి, ఎందుకంటే అడుగు పొరని మనం ప్యాకెట్స్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట, అందుకని. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 3.5 పెట్టుకుందామండి. హుక్స్ పెట్టుకోవటానికి అనమాట, ఎక్స్ట్రాది అది. ఇక్కడ 2.35 36 కదా నడుము 36 అంటే 18 రోజులు 36. ఇక్కడ నుంచి 18 అసలు 19.5 ఖర్చుతో కలుపుకొని అనమాట. నేను ఇక్కడ 20 వరకు పెట్టుకుంటున్నాను, డౌట్ లేకుండా. ఇప్పుడు చూడండి, పై పొర వరకు కట్ చేస్తున్నాను. ఈ పై పొరలోని 2 బెల్ట్లు తీసుకుంటున్నాం అనమాట.
ఓకే, ఇప్పుడు ఈ మిగిలిన క్లాతులు మనం పాకెట్స్కి కట్ చేసుకుందాం అన్నమాట. ఓకే, ఈ ప్యాంటు కటింగ్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఎక్కువ పొడవు ఉన్న ప్యాంట్ అనమాట, కిస్తా కూడా ఎక్కువ ఉన్న ప్యాంటు, అయితే నడుమే తక్కువ ఉందన్నమాట ఈ ప్యాంటుకి. ఈ కొలతలతో కటింగ్ మీకు అర్థమైంది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.